హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇవాళ నేను ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కమ్యూనిటీ ట్యాబ్లో అడిగాను కదా, బడ్జెట్ ప్లానింగ్ వీడియో చేయమంటారా, నేను ఏ విధంగా ఇంట్లో ప్లాన్ చేసుకుంటాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను అని. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి నేను ఇవాళ ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది ఒక సర్టిఫైడ్ ప్లాన్ అని కానీ ఎలా చెప్పాలి, ఇది మా ఇంట్లో మేము ఏ విధంగా చేస్తాము అన్నది యాజ్ అ కపుల్ షేర్ చేస్తున్నాను. సో మీలో ఎవరైనా మాలాగా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఇన్లాస్తో కాకుండా మీ వరకు మీరు, మీ హస్బెండ్, మీ కిడ్ ఉండి మీరు స్కూల్ గోయింగ్ కిడ్స్కి కానీ ఇలా అందరికీ దృష్టిలో పెట్టుకొని నేను చేసిన వీడియో అండి. సో ఇలాగా ఒక పర్టికులర్ అమౌంట్ శాలరీ చెప్పి అలా కాకుండా జనరలైజ్డ్గా చేస్తున్న వీడియో కాబట్టి మాకు 10,000 శాలరీ అండి, మాకు దీని మీద చేయండి, 20,000 దీనికి చెప్పండి అని కాకుండా ఒక ఎక్స్ అమౌంట్ అనుకుందాం, దానికి తగ్గట్టు మనం స్టెప్స్ చేసుకుందాం. సో యూజువల్గా నేను మామూలుగా ఏం చేస్తాను, పెన్ పేపర్ పెట్టి రాసేస్తూ ఉండేదాన్ని. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైంది, నా హస్బెండ్ ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ కాబట్టి తను అంటే ఎకనామిక్స్ అవన్నీ గ్రాడ్యుయేషన్లో ఉండడం వల్ల వాళ్ళ పద్ధతి నాకు నేర్పించారనమాట. సో ఆ ప్రాసెస్ని మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం ఫర్ ద పాస్ట్ 6.5 years. సో అదే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా ఈజీ అండ్ అందరికీ అర్థం అయ్యేలాగా నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా చూడొచ్చు. సో మీరు ఇంకా డిఫరెంట్గా ఈజీగా ఏదైనా ప్లాన్ ఉంటే నాతో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు టేక్ యువర్ సజెషన్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వచ్చేసేయండి. ఫ్రెండ్స్, బడ్జెట్ ప్లానింగ్ వీడియో షేర్ చేసే ముందు మీకు ఒక మంచి మాట చెప్తాను. నేను చదివింది నా ఎర్లీ 20sలో ఒకరోజు ఆఫీస్ లాబీలో మ్యాగజైన్ తీయంగానే నా కళ్ళకి ఎదురైనటువంటి ఒక మంచి విషయం. అదేంటి అంటే ద వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ రాసినటువంటిది. మనకి వచ్చే సంపాదనలో మొదట మనం దాన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ ఫస్ట్, దెన్ స్పెండ్ వైజ్లీ. నాకు అది చాలా నచ్చింది. అప్పటి వరకు సేవింగ్స్ అంటే పెద్దగా తెలియని నేను, అది తర్వాత అంటే ఇప్పుడు ఏదో బాగా వచ్చాను కాదు కానీ ఓకే మనం ముందుగానే తీసి సేవ్ చేసుకోవాలి అన్న జ్ఞానం అన్నది నాకు ఆ రోజు తెలిసింది. సో ఇంకెందుకు ఆలస్యం, బడ్జెట్ ప్లానింగ్ వీడియోలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. మనకందరికీ శాలరీ అన్నది ఒక అమౌంట్ వస్తుంది. అది కొంతమందికి ఫిక్స్డ్ ఉంటుంది, కొంతమందికి ఫిక్స్డ్గా ఉండదు బిజినెస్ చేసే వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన శాలరీ కానీ ఇన్కమ్ కానీ అనుకుందాం. అనుకుని మనకి ఉన్నటువంటి ఖర్చులన్నీ 2 విధాలుగా సపరేట్గా రాసుకుందాం. ఒకటి చేతితో డబ్బులు ఇచ్చేవి ఉంటాయి, కొన్ని ఆన్లైన్ పద్ధతి వచ్చింది కదా, అకౌంట్లోనే ఉంచుకుని ఆన్లైన్ పద్ధతిలో పే చేసేవి చూసుకుందాం. సో చేతితో ఇచ్చే వాటిని నేను రాశాను క్యాష్ పేమెంట్స్, దాన్ని ఇన్ హ్యాండ్ పేమెంట్ అని కూడా అనొచ్చు. అది ఎవరెవరికి ఇస్తాం, మన ఇంట్లో పనిచేసే మెయిడ్కి, దోబీకి, ఇలా అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్కి ఇస్తాం, కూరలు కొనుక్కుంటాం, ఫ్రూట్స్ కొనుక్కుంటాం రైతు బజార్కి అలా వెళ్ళి, నేను మాట్లాడేది బిగ్ బాస్కెట్ అది కాదు. అండ్ గ్రాసరీస్ కూడా ఎలా కొనుక్కోవాలంటే మంచి మార్ట్స్లో వాటిలో కాకుండా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కిరాణా కొట్లలో వాటిలో కొంటే కంపేర్ చేసుకొని చూడండి. ఒక మంత్ అక్కడ ఒక మంత్ ఇక్కడ కొని 800 రూపీస్ to 1000 రూపీస్ మీకు ఆదాయం ఉంటుంది. ఎందుకంటే మాల్స్లో వాటిలో వెళ్ళి కొన్నప్పుడు అనవసరమైనవి చూసి మనం టెంప్ట్ అయి కొనేస్తాం. సో యుటిలిటీ బిల్ పేమెంట్స్ అని రాసింది ఆన్లైన్ పేమెంట్స్ కింద మనం కన్సిడర్ చేద్దాం. యుటిలిటీ అంటే మనం రోజువారీ వాడుకునే నిత్యావసర గ్యాస్, ఇంటర్నెట్, న్యూస్ పేపర్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, అలాంటివి అన్నమాట. సో చూస్తూ ఉండండి. నేను ఇప్పుడు వీటన్నిటికీ పక్కన ఒక హైఫన్ పెట్టి అమౌంట్ని రూపీస్ అని మెన్షన్ చేస్తాను. ఈ 2 ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ మనం పే చేసే వాటిని
కలిపితే వచ్చే అమౌంట్ని మనం బి అని కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు మనం సేవింగ్స్ మాట్లాడుకుందాం. అర్థమైంది కదా? కొంతమందికి మీలో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు స్కూల్ ఫీజులు కూడా ఆన్లైన్ పే చేసేయమని అంటున్నారు. అలాంటివన్నీ కూడా మీరు ఆన్లైన్ కేటగిరీలో అయినా వేసుకోవచ్చు, కావాలంటే ఆఫ్లైన్ కేటగిరీలో కూడా మార్చుకోవచ్చు అండి. అది మీ యొక్క వెసులుబాటుని బట్టి మీరు మార్చుకోండి. మీకు లోన్స్ ఈఎంఐస్ ఉన్న వాటిని కూడా ఆన్లైన్లో ఆటోమేటిక్గా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాక దీని టోటల్ వేసుకుని సమ్ ఆఫ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ని కలుపుకుందాం. అప్పుడు ఒక అమౌంట్ బి వస్తుంది. ఇవి రెండింటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ముఖ్యమైన విషయం సేవింగ్స్ ఎందుకు కావాలి మనకి? చిన్న చీమ చూడండి, వర్షాలు పడే ముందు దానికి తెలుస్తుంది కదా, అప్పుడు చిన్నగా ఫుడ్ క్యారీ చేసుకొని అన్ని చీమలు కలిసి పోగు చేసుకుంటాయి. అదే విధంగా సో ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ ఆన్లైన్ పేమెంట్స్కి ఆఫ్లైన్ పేమెంట్స్కి అంటే ఈ మన ఎక్స్పెండిచర్ అందామండి దీన్ని. ఈ ఎక్స్పెండిచర్ టోటల్ ఎంతైతే వచ్చిందో దాన్ని బి అమౌంట్ అని అనుకుందాం. ఓకే, సో శాలరీ ఏ అయింది, రోజువారీ ఖర్చులు అంటే మంత్లీ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని మనం బి అనుకుందాం టోటల్ అమౌంట్ని. మరి ఇందాక నేను చెప్పానా చీమలు దాచుకుంటాయని, అదేవిధంగా మనిషికి కూడా ఏం చెప్పారు, సేవ్ అ పెన్నీ ఫర్ అ రెయినీ డే. ఎప్పుడు ఏ క్షణాన ఏమవుతుందో తెలియదురా భయ్, కాస్తంత వెనకేసుకొని ఉంచుకో నీ వరకు అని. కొంతమంది నీ వరకు ఉంచుకో అంటే తరతరాలుగా ఉంచుతున్నారు చక్కగా, బట్ కొంతమంది వాళ్ళ వరకు కూడా ఉంచుకోరు. అది ఎలాగా? ఫినాన్షియల్ డిసిప్లిన్ అన్నది లేక. సో మనం ఇప్పుడు ఆ ఫినాన్షియల్ డిసిప్లిన్ని మనం అలవాటు చేసుకుందాం. దాన్ని మనం 3 స్టెప్స్ కిందో 4 స్టెప్స్ కిందో డివైడ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అండ్ ఇమీడియట్ ఆర్ ఎమర్జెన్సీ ఫండ్స్. ఎమర్జెన్సీ అంటే ఏంటంటే ఎక్స్పెండిచర్ ఏదైతే బి అని మార్క్ చేసామో అది ఎప్పుడు కూడా మన దగ్గర ఒక మినిమం 6 నెలలకి సరిపడా డబ్బులు ఉండాలండి. నాకు ప్రతి నెల తినడానికి, కరెంటు బిల్లు అవి కట్టుకోవడానికి, అన్ని రెంట్లు వగైరాకి వచ్చి ఒక 10-15 వేలు అయిందనుకో, ఎస్టిమేట్ చేయండి, ఒక 15,000 అయింది అంటే 6 నెలలకి 15,000 అంటే 90,000. 1,00,000 రూపాయలు అన్నది నా దగ్గర ఎమర్జెన్సీగా అత్యవసరంగా కావాలంటే టపక్మని తీయడానికి డబ్బులు 1,00,000 ఉండాలి. క్లియర్? అది ఎమర్జెన్సీ. అలా కావచ్చు, ఇప్పుడు నేను ఉన్నట్టు వీడియోలు చేస్తున్నాకు ఏ బ్రెయిన్ స్ట్రోకో హార్ట్ స్ట్రోకో ఇలా రాకూడని జబ్బు వచ్చింది. ఎంత మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నా ఆ విషయం నేను క్లియర్ చేస్తా. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఎక్కడ పెట్టుకోవచ్చు అని. చేతిలో 1,00,000 ఉండాలి టెస్ట్లుకి వాటికి. మినిమం రూపాయి లేనిదే మనిషికి విలువ లేదు. కాబట్టి ఒక మినిమం అమౌంట్ మీ దగ్గర ఎప్పుడు ఎమర్జెన్సీ ఫండ్లో ఉండాలి. దానికి మీరేం చేయాలి, మీరు పెట్టుకోండి ఇంట్లోనే ఒక హుండీ పెట్టుకోండి. వీలు అవ్వకపోతే ఎక్కడ మట్టివి దొరుకుతాయి. ప్రతి నెల జీతం రాగానే ఆన్ హ్యాండ్ ఎవరెవరికి ఇచ్చుకోవాలో వాళ్ళకి ఇచ్చేసుకోవాల్సిన అమౌంట్ 10,000 తెచ్చిపెట్టుకోండి, 20,000. దాని తర్వాత ఎమర్జెన్సీకి దాచుకోవాల్సిన అమౌంట్ ఎంత అయితే కావాలనుకుంటున్నారో 500, 1,000 రూపాయలు, 2,000 మీ ఇష్టం, అది తెచ్చి దీంట్లో వేసుకోండి. క్లియర్? అండ్ దాన్ని మీరు మినిమం 1,00,000 అంటే 6 నెలలు కూర్చుని తిన్నా పర్వాలేదులే అనుకునేలా ఉంచుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్తాను లాంగ్ టర్మ్ అనేటప్పటికి రకరకాల సేవింగ్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. కాకపోతే కొన్ని తిరిగి వస్తాయి డబ్బులు, తిరిగి రానివి ఉంటాయి. బ్యాంక్ అనుకోండి సేఫ్టీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో, రికరింగ్ డిపాజిట్స్ రూపంలో వేయచ్చు. కార్పొరేట్ కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, కాల్ సెంటర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి మార్చ్లో బోనస్తో పాటు ఒక బోనస్ అనేది ఇస్తారు శాలరీతో హైక్తో పాటు.
వచ్చే 10, 20, 30, 40 ఎంతైతే అంత ఫ్రిడ్జ్ కొనడానికి, టీవీ కొనడానికి ఆర్ ఏదైనా క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చడానికని పెట్టుకోకుండా ఎఫ్‌డి ఫిక్స్డ్ డిపాజిట్ అని వేసుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, దాని తర్వాత ఆర్‌డి ప్రతి నెల ఒక 1000, 2000, 500 ఎంత వీలైతే అంత మీరు ఆర్‌డి కూడా కట్టుకోండి. ఇక్కడ ఆప్షన్ ఇది. మీ ఇష్టం అది. కట్టుకోండి అంటే ప్రెషరైజ్డ్ అని కాదు, జనరలైజ్డ్. సో, ఇంకా మీకు మంచిగా స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉందంటే హై రిస్క్ అది కాకపోతే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో డబ్బులు పెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టొచ్చు. నాకంటే నా హస్బెండ్ ఇన్స్యూరెన్స్‌లో ఉంటారు నిత్యం. కాబట్టి హీ నోస్ ఇన్ అండ్ ఔట్ కాబట్టి నాకు సేవింగ్స్ బాధ లేదు. నేను చూసుకోను. బట్ నాకు తనని అడిగి చేసిన ప్లానర్ కాబట్టి ఇది. తను చెప్పడం మ్యూచువల్ ఫండ్స్ చూసి పెట్టుకుంటే మంచి ఈక్విటీ అన్నీ వస్తాయి అని. సో, ఇక్కడ ఇన్స్యూరెన్స్ అంటే మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. ఫ్యామిలీలో అందరికీ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒకసారి ప్రణవి పడిపోయింది గుర్తుందా? అప్పుడు మాకు 32,000 ఎంతో అయింది. మొత్తం డబ్బులు కంపెనీ పే చేసింది. ఒక ఓపీ ఫీజ్ ఏదో ఉంటుంది కదా, ₹500 అలాగా. అది మాత్రం మేము పెట్టాము. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎన్రోల్ చేసుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్. సో, ఇలా మనకి చాలా రకాలే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్. అది ఇప్పుడు మనం చూద్దాం. షార్ట్ టర్మ్‌లో మీరు అపార్ట్మెంట్ కల్చర్ అయితే గనక కిటీ పార్టీస్ ఇలాంటివి ఉంటాయి. అంటే చిట్స్ వేసుకుంటారు కదా, అదంతా సేఫ్ కాదు. బట్ బాగా నమ్మకం పర్మనెంట్ రెసిడెంట్స్ అయితే మీరు అది కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అపార్ట్మెంట్ కల్చర్ అనుకోండి, మీరందరూ లేడీస్ గ్రూప్‌గా కొంత అమౌంట్ సేవ్ చేస్తారు కదా, కిటీ పార్టీ అంటే చిట్స్ వేసి అలా చేయొచ్చు. లేదు అంటే బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ అని అంటారు కదా, బిట్ కాయిన్స్. ఇప్పుడు ఆన్లైన్‌లో మనం గోల్డ్ కాయిన్స్ అలాంటివి తీసుకోవడం ఉంటుంది. అలాంటివి ట్రై చేయొచ్చు. సో, ఇంకా గోల్డ్ స్కీమ్స్, మీరు బాగా నమ్మకం ఉన్న మంచి గోల్డ్ షాప్‌లో స్కీమ్ కింద ఎవ్రీ మంత్ 2000 అలా చేసినా కూడా మీకంటూ ఒక ఆర్నమెంట్ ఏదో ఒకటి తయారవుతుంది. సో, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఎమర్జెన్సీ ఈ మూడిట్లి ప్రతి నెల మీరు వేసుకున్నప్పుడు ఎంత టోటల్ అవుతుంది, ఆ 3 టోటల్స్‌ని యాడ్ చేసుకోండి. ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సి అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఒక యారో మార్క్ పెట్టి రాసాను చూడండి, చిల్లర ఖర్చులు, మిస్‌లీనియస్, వేరియబుల్ ఇది. సో, దాంతో పాటుగా గోల్డ్ స్కీమ్స్ కానీ ఏదైనా ఒక స్కీమ్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి నమ్మకం ఉంటే అలా చేయొచ్చు. ఇప్పుడు బిట్ కాయిన్స్ అని, క్రిప్టో కరెన్సీ అని వస్తున్నాయి కదా, దాని మీద అవగాహన ఉంటే చదవండి. ముందు న్యూస్ పేపర్స్ రోజు వస్తాయి. చదివితే మనకు అవగాహన వస్తుంది, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి చిల్లర ఖర్చులు. ఈ చిల్లర ఖర్చులకి డబ్బులు ఎలా వస్తాయి మరి? మన ఇన్కమ్ ఏలో నుంచి ఖర్చులు ఎక్స్‌పెండిచర్ బి తీసేస్తే దాంట్లో వచ్చిన అమౌంట్‌లో నుంచి సేవింగ్స్ కూడా సి తీసేస్తే జనరేట్ అయిన డబ్బులే ఎక్స్ అమౌంట్. ఆ ఎక్స్ అమౌంట్‌లోనే మీకు ముచ్చట్లన్నీ తీర్చుకోవాలి. ఆ ఎక్స్ అమౌంట్ ఒకవేళ ₹1000 ఉందనుకోండి ఆ నెల, చూసుకోండి. ఫస్ట్ మంత్‌లో మీకు ఫస్ట్ వీక్‌లోనే తెలిసిపోతుంది కదా, ఈ నెలలో ఇవి ఈవెంట్స్ ఉన్నాయి, ఈ చుట్టాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంది, మనం ఈ ఊరు వెళ్ళే ప్లాన్ ఉంది, ఈ వీకెండ్ ఎలా స్పెండ్ చేయాలి, సో ఆన్ అండ్ సో ఫోర్త్. వాటికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి అంటే డిసెంబర్‌లోనే మీరు సంక్రాంతికి బట్టలు కొనుక్కుంటారు. టైలర్ టైంకి ఇవ్వాలి, హెడేక్స్ ఉంటాయి కాబట్టి. సో, A మైనస్ B మైనస్ C ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎప్పుడు కూడా ఆ ఎక్స్ అమౌంట్ మీరు దాటకూడదు. కాబట్టి ఏ మంత్‌కి ఆ మంత్ ఒక శాలరీ వచ్చే ముందు 1 డే ఆర్ శాలరీ వచ్చిన తర్వాత అయినా కూడా కూర్చుని నెమ్మదిగా ప్లాన్ చేస్తే వర్కౌట్ అవుతుందండి. ఈ విధంగా చేస్తే మీరు అప్పుల పాలు కానీ క్రెడిట్ కార్డుల వలలో కానీ పడరు. ట్రస్ట్ మీ, దిస్ విల్ డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ అని చెప్పొచ్చు. దిస్ విల్ డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ. డబుల్ విల్ ఎందుకో నాకు అర్థం కాలేదు, ఫ్లోలో వచ్చింది.
ఇది మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఎవ్రీవన్. ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 2 మంత్స్ కఠినంగా అనిపించవచ్చు, తర్వాత ఈజీ అయిపోతుంది. నీకేమ్మా నువ్వు చెప్తావు నువ్వేమైనా సంపాదిస్తే కదా అని. లేదు, బట్ ఇట్ ఈజ్ రియల్లీ హెల్ప్. సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇందాక అన్నాను చూడండి, నువ్వేమైనా సంపాదిస్తున్నావా అని. ఆ టాపిక్ మీద చెప్తాను. సో హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఎర్న్ చేసినప్పుడు, ఒకవేళ వైఫ్ హస్బెండ్ కన్నా తక్కువ సంపాదించినా, హస్బెండ్ వైఫ్ కన్నా తక్కువ సంపాదించినా, ఒకళ్ళ అమౌంట్ సేవింగ్స్లో పెట్టేసుకోండి, వెనక్కి తిరిగి చూసుకునే బాధ ఉండదు. క్లియర్? సో A-B - C అంటే ఎక్స్పెన్సెస్లో నుంచి ఇన్కమ్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేసి దాంట్లో నుంచి సేవింగ్స్ కూడా తీసేస్తే మనకు ఒక అమౌంట్ ఎక్స్ అన్నది మిస్లీనియస్ కింద మిగులుతుంది. అబ్బా ఇప్పుడు ఇవన్నీ ఎలా ట్రాక్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి, పెన్ను పేపర్ పెట్టి రాయడమే కదా. రాసుకున్నంత సుఖం ఇంకోటి ఉండదు. అండ్ ఇది తరతరాలుగా వస్తున్నటువంటిది. నేనైతే స్టార్టింగ్లో సోడా తాగాను, పెన్ను కొన్నాను, బుక్ కొన్నాను, ఇలాంటివి కూడా రాసేదాన్ని. అలా రాసినప్పుడే మనకి తెలుస్తుంది ఈ నెల ఎంత ఖర్చు అయింది, వచ్చే నెల ఎంత ఖర్చు అవ్వబోతుంది అని. మనకి ప్లే స్టోర్లో యాప్స్ ఉన్నాయండి. నేను కొంచెం దాని మీద ఏమిటంటారు కొంచెం యూస్ చేసి మీకు షేర్ చేస్తా. నెక్స్ట్ ఎక్సెల్ షీట్. ఇది నా హస్బెండ్ నుంచి నేను నేర్చుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడు అంతే ఎక్సెల్ షీట్లోనే ఉంటుంది. నేనైతే పెన్ పేపర్ మెథడ్ వాడతా, అప్పుడప్పుడు మొబైల్లో కూడా సేవ్ చేస్తా. అంతే. వెరీ 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 ఈజీ ఈ బడ్జెట్ ప్లానింగ్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటానండి. నచ్చితే ఒక థమ్స్అప్ ఇవ్వండి అండ్ కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ని నాకు అందిస్తే నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చాలామంది చెప్తున్నారు మాకు వ్లాగ్స్ చూడడం ఇష్టమని. తప్పకుండా అండి. కాకపోతే వ్లాగ్ అంటే రోజు ఉండేదే ఉంటుంది కదా, ఇలా ఏదైనా వీక్లీ వన్స్ అయినా డిఫరెంట్ వీడియోతో నేను మీ ముందుకు రావాలని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you all in another video. Take care then. Bye.